మాటలు రావడం లేదు, సంతోషం ఎక్కువైపోయింది. ఇవాళ సిద్దిపేట అంతా కూడా కేసీఆర్ గారి రాకతో పులకించిపోయిందని చెప్పి చెప్పుకుంటూ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ చాలా మంది కూడా కలలు కంటారు, కానీ కొందరు మాత్రమే ఆ కలల్ని నిజం చేస్తారు. ఇవాళ కల నిజం చేయడం తెలిసిన మహామనిషి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎందుకంటున్న ఈ మాట అంటే, ఒకసారి సిద్దిపేటలో ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే కేసీఆర్ గారు సిద్దిపేటకు వచ్చారు. ఆ ఎన్నికల్లో నన్ను దీవించడానికి, గెలిపించడానికి ఎన్నికల ప్రచారంలో సిద్దిపేటకు వచ్చిన కేసీఆర్ గారు ఆ వేదిక మీద నుంచి ఒక మాట అన్నారు, నాకు గుర్తొస్తా ఉంది. ఏమన్నారు ఆ రోజంటే, ఖచ్చితంగా తెలంగాణ సాధిస్తా, ఈ సిద్దిపేటకు జిల్లా చేస్తా అనేటువంటి మాట చెప్పారు. సిద్దిపేటకు రైలు తెస్తా అనే మాట చెప్పారు. సిద్దిపేటకు గోదావరి జలాలు తీసుకొస్తే ఈ సిద్దిపేట కాదా ఒక బంగారు తునక అన్నారు. కరెక్ట్గా ఆ మాట గుర్తొస్తుంది నాకు. నిజంగా వారు ఆ రోజు అన్నప్పుడు నేనే ఆశ్చర్యానికి లోనైనా, కానీ ఈరోజు ఆ మూడు నిజమైనాయి. ఆ రోజు మీటింగు నర్సాపూర్ ఎక్స్ రోడ్లో ఆ లారీలు ఆపే అడ్డా మీద జరిగిన మీటింగ్. ఆ రోజు చెప్పిన మాట ఇవాళ తెలంగాణ కల నిజమైంది. ప్రధానమంత్రి గారి చేతుల మీద రైల్వే లైన్ కు శంకుస్థాపన అయింది. ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీద, కేసీఆర్ గారి చేతుల మీద సిద్దిపేట జిల్లా కలగా నిజం కావడం ఆ ఘనత కేసీఆర్ గారికే దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఒక విషయం గుర్తొస్తా ఉంది. నిన్న మా ముస్లిం మైనార్టీల మీటిंग जरूरता ఉంటే हमारे अकील साहब ने एक बात याद करा। यही चौरस्ता में जब एनटी रामाराव साहब ने 1983 में 7 नवंबर 1983 में एनटी रामाराव साहब यही चौरस्ता में अंबेडकर स्टैचूज के पास जब मुख्यमंत्री बनके करीमनगर से हैदराबाद जाते वक्त यहां रुके थे। यही चंद्रशेखर राव साहब ने उनके हाथों से जो सिद्दीपेट जिला बनाने के लिए वो दिन दरखास्त दिए थे, अब वही हाथों से सिद्दीपेट जिला बनाने के लिए दस्तखत करके उनके हाथों से आज जिला इनाग्रेट करना बहुत खुशी की बात है बोल के कल अकील साहब याद कर रहे थे। वही बात को मैं अब याद करना चाहता हूं। నిజంగా చాలా సంతోషం. ఏ జిల్లా ఏ చేతులతోనైతే సిద్దిపేట జిల్లా కావాలని 1983లో దరఖాస్తు ఇచ్చారో అదే చేయితోని సంతకం పెట్టి జిల్లా చేసి ఆ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా ప్రారంభం కావడం నిజంగా మన జన్మ ధన్యమైపోయింది. ఎంత చెప్పినా మనం కేసీఆర్ గారి రుణం తీర్చుకోలేము. చరిత్ర ఉన్నంత కాలం సిద్దిపేట ఈ తెలంగాణ చరిత్ర పుటల్లో కేసీఆర్ గారి పేరు చరిత్రలో చిరస్థాయిలో ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు అంటే కే అంటే నాలెడ్జ్, సి అంటే కమిట్మెంట్, ఆర్ అంటే రీకన్స్ట్రక్షన్. జ్ఞానము, నిబద్ధత, ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం మూడింటిని నిజం చేసినటువంటి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. सर्जिकल स्ट्राइक की वीर गाथा को भारतीय जनता पार्टी वोट हथियाने के टूल के तौर पर शर्मनाक तरीके से इस्तेमाल कर रही है।